బ్రేకింగ్ చూస్తున్నాం. తుని కేసు విషయంలో ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. కేసును రీఓపెన్ చేసే ఉద్దేశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టులో అప్పీల్కు వెళ్లే ఆలోచన లేదని ప్రకటించింది. అయితే రైల్వే కోర్టు ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లాలనే ఆలోచన విరమించుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సున్నితమైన అంశాల్లో అలసత్వం వద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. తుని కేసు విషయంలో ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. కేసును రీఓపెన్ చేసే ఉద్దేశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టులో అప్పీల్కు వెళ్లే ఆలోచన లేదని ప్రకటించింది. అయితే రైల్వే కోర్టు ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లాలనే ఆలోచన విరమించుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సున్నితమైన అంశాల్లో అలసత్వం వద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. రైట్, తుని కేసు విషయంలో ఏపీ సర్కార్ కీలక ప్రకటన అయితే చేసింది. కేసును రీఓపెన్ చేసే ఉద్దేశం లేదని అయితే ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ల ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సిరి సాగర్ సిరి గతంలో కలకలం రేపినటువంటి తుని కేసు, అంటే తునిలో జరిగినటువంటి రైలు దగ్ధం ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి 2019 ముందు ఇష్యూ తునిలో జరిగింది. దీనికి సంబంధించి అది గతంలో తీవ్ర కలకలం రేపింది. దానిపై ఎవరెవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా అప్పట్లో ప్రభుత్వం కేసులు నమోదు చేయడం జరిగింది. అంటే రైలు బోగి కూడా ఈ ఘటనలో పూర్తిగా దగ్ధం అవడం, దీన్ని ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడినట్లుగా కూడా అప్పట్లో రైల్వే పోలీసులు అట్లాగే ఏపీకి సంబంధించినటువంటి ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా కోఆర్డినేషన్తో ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇది ఇన్వెస్టిగేషన్ తర్వాత వాళ్ళందరినీ కూడా దాదాపుగా 100ల సంఖ్యలో దీనికి వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే కొంతకాలం తర్వాత రైల్వే కోర్టులో ఈ కేసులు నడుస్తున్న సమయంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి పాల్పడిన నిందితులు అంటే అతను మాజీ మంత్రి కాపు నేత ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభంతో పాటు మరికొంతమంది కీలక వ్యక్తులు కూడా దీంట్లో ఉన్నారని కూడా ఆరోపణల నేపథ్యంలో వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత ఈ కేసులో అరెస్టుల తర్వాత వీళ్ళందరినీ కూడా రైల్వే కోర్టులో హాజరుపరచడం జరిగింది. దీనికి సంబంధించి 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళపై ఎవరైతే ఉన్నారో కాపు ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కూడా నమోదైనటువంటి కేసులతో పాటు అట్లాగే రైల్వే కోర్టులో ఉన్నటువంటి రైల్వే పోలీస్ అధికారులు నమోదు చేసినటువంటి కేసులు కూడా అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొట్టివేయడం జరిగింది. దీనిపై కూడా అయితే ఈ ఇష్యూ లేటెస్ట్ గా ఈ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వెలుగులుగా రావడం జరిగింది. అయితే దీన్ని మళ్ళా తిరగదోలే అవకాశం ఎలాంటి ఉద్దేశం లేదని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో దీనికి మనం చూసుకున్నట్లే ఈ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్కి వెళ్ళే ఆలోచన లేదని ప్రభుత్వం కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే దీనికి ఈ ప్రభుత్వం ఇది చాలా సున్నితమైన అంశం కావడంతో ఈ సెన్సిటివ్ ఇష్యూస్ లో ఆదేశాలు జారీ చేసేటప్పుడు తప్పనిసరిగా దీనికి ముందు వెనుక జాగ్రత్తలు ఏవైతున్నాయో వాటి అన్నిటినీ చూడాల్సిన అవసరం ఉందని కూడా ప్రభుత్వం ఇప్పటికే దీనికి ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటన నేపథ్యంలోనే దీనిపై ఈ కేసును మళ్ళా తిరిగి రీఓపెన్ చేయాలనే ఆలోచనకు సంబంధించి ఏదైతే ప్రకటన విడుదలైందో ఆ ప్రకటనను మళ్ళా రీఓపెన్ చేయకుండా ఉండేందుకు కూడా ప్రత్యేకంగా జీవోని విడుదల చేయాలని కూడా
రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఎలాంటి సెన్సిటివ్ విషయాల్లో ఏ స్థాయి అధికారి అయినా కానీ ముందుగానే ఏంటంటే ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఏమైనప్పటికీ కూడా జీవో కనుక విడుదల చేస్తే ఈ కేసుకు సంబంధించి ఇంకా పూర్తిగా రీఓపెన్ చేసే అవకాశాలు అయితే లేవని కూడా చెప్పొచ్చు. శ్రీ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.